ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఏంటి డాక్టర్, షాక్ అయ్యారా? వాట్ ఈస్ దిస్? అంటే నువ్వు పురుగుల మందు తాగలేదా? ఇదంతా నాటకమా? అవును సార్, అదంతా నాటకమే. నాటకమా? మాయ రాకేష్ని సిటీకి తీసుకెళ్ళడానికి మినిమం 3 hours టైం పడుతుంది సార్. పోనీ దారిలో ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళింది అనుకున్నా 30 to 40 kilometers రేడియస్ వరకు ఏ హాస్పిటల్ లేదు. అంతవరకు పురుగుల మందు తాగిన వ్యక్తి బతకడం హైలీ ఇంపాసిబుల్ సార్. ఎస్, నేను చంపే రకమే కానీ చచ్చే రకం కాదు డాక్టర్. డాక్టర్స్ దగ్గర ప్రాంక్ ప్లాన్ చేస్తున్నావా? ఇది హాస్పిటల్ అనుకున్నారా, డ్రామా కంపెనీ అనుకున్నారా? ఎందుకు ఇలా చేశారు? వాడు మాయని రెచ్చగొట్టడం కోసం సార్. మాయ ఆల్రెడీ పంతంతోనే ఉంది కదా శంకర్, మళ్ళీ ఇలా చేయడం దేనికి? మాయ పంతంతోనే ఉంది సార్, కానీ రాకేష్ని చిన్న చూపు చూస్తుంది. పైగా అభయ్ మీద ప్రేమ నటిస్తున్నాను అనుకుంటుందే గాని మనసులో నిజంగానే అభయ్ పట్ల ఇష్టం ఏర్పడింది. అది రాకేష్ గడు గమనించే ఉంటాడు. అందుకే వాడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటే మాయకి అన్న మీద ప్రేమ, జాలి అన్నీ పెరుగుతాయి. వర్ధన్ ఫ్యామిలీ వల్లే తన అన్నకి ఇలా జరిగిందనే పంతం కూడా పెరుగుతుంది. ఆ పంతంలో మాయ ఎంతకైనా తెగించొచ్చు. శంకర్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మాయ ఎప్పటికే రగిలిపోతుందని అర్థమవుతుంది. అందుకే కదా సార్ ఇందాక ఫోన్లో నాకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడింది. నా రీజన్స్ నాకుంటాయి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మీరు నేను చెప్పినట్లుగా చెయ్యాలి, లేదంటే చేస్తాను చేస్తాను, మీరేం చెప్తే చేస్తాను. నేను పురుగుల మందు తాగడం వల్ల ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినట్టు కొట్టుమిట్టాడుతూ కూడా చెల్లెల గురించే కలవరిస్తున్నాడు అంటూ నా చెల్లెల దగ్గర సింపతి క్రియేట్ చేయాలి. ఆ సింపతి కాస్త మాయలో పగా ప్రతీకారాన్ని ఇంకొంచెం పెంచుతుంది. అదే ఆ రాకేష్ గడి స్ట్రాటజీ. ఎంతకు తెగించాడు? పగ కోసం చెల్లెలు ఎమోషన్స్తో ఆడుకుంటాడా? తనను ఎమోషనల్గా లాక్ చేయడమే నాకు కావాలి. అప్పుడే తను నేను చెప్పినట్టు వింటుంది, నా గ్రిప్లో ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ గురించి ఆలోచించడానికి వాళ్ళ నాన్నేమైనా విలువలతో పెంచితే కదా సార్ పగ అనే విషయాన్ని పెట్టి పెంచాడు. అవును శంకర్, దానివల్ల మాయలోని పగని రాకేష్ కూడా యూజ్ చేసుకుంటున్నాడు. వీటన్నిటి వల్ల తనేం కోల్పోతుందో పాపం ఆ మాయ తెలుసుకోలేకపోతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, తనకి ఏ విషయం తెలియకూడదు, ఏ మాత్రం డౌట్ రాకూడదు. అర్థమైందా? ఇంకో ½ వరకు నన్ను కాపాడడానికి మీరందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు మీరు బయటికి లోపలికి తిరుగుతూ ఉండాలి, బిల్డప్ ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది, అలాగే చేస్తాను. గుడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.